ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఎల్జీ V60 ThinQ 5G మొబైల్ యొక్క మొత్తం స్పెక్స్ అనేది చూద్దాము. ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. దీని డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.8 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ OLED డిస్ప్లే తోటి ఇది రావడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. దీనిలో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుందాము. ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ఉంటుందన్నమాట. అదే ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128GB అలాగే 256GB అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇక బ్యాక్ సైడ్ కెమెరా చూసుకున్నట్టయితే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సెకండ్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. థర్డ్ కెమెరా వచ్చేసి TOF 3D కెమెరా వాడారు, అంటే టైమ్ ఆఫ్ కెమెరా అనమాట. అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 10 మెగాపిక్సెల్ అయితే ఉండడం జరుగుతుంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 865 అనే ప్రాసెసర్ను యూజ్ చేశారు. అంటే మీరు రెండు సిమ్ములు కూడా ఒకటేసారి 5Gకి సపోర్ట్ అనేది చేయవచ్చు అనమాట. దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, హైఫై డాగ్ ఉంది, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇలాగే దీంట్లో మనం అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉందన్నమాట. ఇది మిలిటరీ స్టాండర్డ్ 10G సర్టిఫికేట్తో కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 5000 mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. అన్నీ మీకు తెలిసిందే, బ్లూటూత్ ఉంటుంది, వైఫై ఉంటుంది, GPS ఉంటుంది, USB కేబుల్ టైప్ C పోర్ట్ ఉంటుంది, పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, ఇంకా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని అప్పుడే చెప్పాను. ఇక మీకు కావాల్సిన అన్నీ అయితే దీంట్లో ఉన్నాయి. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్. ఇది మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ కాలేదు. సో ఇది అవుట్ ఆఫ్ అంటే గ్లోబల్గా లాంచ్ చేశారు, కానీ మన ఇండియాకి అయితే రాలేదు. దీన్ని త్వరగా మన ఇండియాకి అయితే ఖచ్చితంగా తీసుకొని వస్తారు. సో ఒకవేళ ఇవే స్పెక్స్తో మన ఇండియాకి లాంచ్ అయితే నేను ఏదో ఒక వీడియో రూపంలో ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కానీ ఇంకో వీడియో అయితే చేయను. లేకపోతే కొద్దిగా మన మార్పులు చేర్పులు ఉంటే నేను మళ్ళీ మీకు వీడియో అనేది అప్డేట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే రావడం అనేది జరుగుతూ ఉంటుంది.